ఈ పరిచయులే సమాజ మందిరాన్ని సినగోగ్స్ అంటాం. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం ఒక నియమంగా ఏ విధంగా అయితే దేవుని మాటలు వినడానికి వెళ్తామో అలా సమాజ మందిరాలను ఏర్పరిచి ప్రతి శనివారం అంటే విశ్రాంతి దినాన్ని అక్కడ కలుసుకోవడం, తోరా అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలని తోరా అంటాం. వీటిని చదివి అందరికీ చెప్పడం, దేవుని శక్తిని చెప్పడం, ఈ తోరాను ప్రకటించడానికి పల్లెన పట్టణాల్లోని సినగోగ్స్ సమాజ మందిరాలని నిర్మించడం మనం చూడొచ్చు. ఇవే తర్వాతి అధ్యాయాల్లో యేసుప్రభు కూడా సమాజ మందిరంలో బోధించిన ఎన్ని మాటలు మనకు కనబడతాయి. అంటే ఈ సమాజ మందిరాలు యాక్చువల్గా యూదులందరూ బబులోనులో చెరగా ఉన్నప్పుడు అక్కడ దేవాలయం లేదు, బలి లేదు, ఆచారాలు ఏమీ లేవు. కాబట్టి యూదులు ఈ తోరాని కానీ దేవుని మాటలను మర్చిపోకూడదని చాలామంది భక్తులు ఏహెచ్కేల్ లాంటి వాళ్ళు లేచి సమాజంగా కూడుకుని దేవుని మాటలని బహిరంగంగా చెప్పేవారు. దానినే సమాజ మందిరం అని అన్నారు. అలా ఈ పరిచయులు సమాజ మందిరాలను మొదలుపెట్టి అక్కడ తోరాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు.